రోజుకు 4500 మంది శవాలను మనం దాటుతున్నాం. చిన్నపిల్లల చావుల్ని మనం చూస్తున్నాం మన భారతదేశంలో. దేనికి? మాల్ న్యూట్రిషన్, పౌష్టికాహార లోపం. ఈరోజు మంది మీద బతికే ప్రతి నా కొడుకు కూడా చిన్నపిల్లలు తినే తిండి మీద, స్కూళ్ళకి వెళ్ళే చిన్నపిల్లలు తినే తిండి మీద మాట్లాడుతున్నారు. అందులో ఒకటి గరికపాటి అంటాడు. ఒకసారి విందాం. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? బుద్ధి ఉంది. బుద్ధి లేని మంది మీద బ్రతికే నా కొడుకులకి ఏం తెలిసింది? గరికపాటి నరసింహారావు మంది మీద మాటలు చెప్పి పూటలు గడుపుకునే లోఫర్ నా కొడుకులకి ఏం అర్థమైంది? గరికపాటి నరసింహారావు నిన్ను కాదులే, నువ్వు పెద్ద మనిషివని, పెద్ద ప్రవచనకర్తవని చెప్పని నీకు పెద్ద బిల్డప్ ఉందిగా సొసైటీలో. నిన్ను అనట్లేదులే. మంది మీద బతికి మాటలు చెప్పి పూటలు గడిపే లోఫర్ నా కొడుకులకి ఏం తెలిసిద్ది? చిన్న చిన్న పిల్లలు ఎంతమంది చనిపోతున్నారో పౌష్టికార లోపంతో. స్కూల్కి వచ్చేవాడికి గుడ్డు పెడితే ఏంటి గాడిద గుడ్డు విలువ నీకేం తెలుసు? గుడ్లో ఎంత ప్రోటీన్? నీ బతుకెప్పుడైనా గుడ్డు తిన్నావా? నీ బతుకెప్పుడైనా తిన్నావా? దానిలో ఎంత ప్రోటీన్ ఉంటుంది? ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది? యోక్లో ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? ఎగ్ వైట్లో ఎంత ఉంటుంది? అది ఒక పిల్లాడికి ఎంత ఉపయోగపడింది? అది కాక పేద పిల్లాడికి ఎంత ఉపయోగపడింది? దాన్ని కేవలం అది నీకు గుడ్డే నరసింహారావు. నీలాగా మంది మీద బతికే ప్రతి నా కొడుక్కి కూడా అది కేవలం ఒక గుడ్డే. కానీ మధ్యాహ్న భోజన పథకం అయిపోయిందా? ఆ అన్నం తినటానికే వెళ్ళే పిల్లలు చాలామంది ఉంటారు నరసింహారావు. ఆ అన్నం తినటానికి వెళ్ళే చిన్న పిల్లలే కడుపు అర్ధాకలి అంటే అసలు కనీసం ఏనాడైనా 3 పూటల్లో ఏ రోజైనా ఒక్క పూట తిని బతికావా నరసింహారావు నీ జీవితంలో? ఆకలి అనేది ఎలా ఉంటుందో నీకు తెలుసా నరసింహారావు? నీ జీవితంలో ఎండ పడతంటే నెత్తి మీద ఎండ పడతంటే ఆకలికి రోడ్డు మీద నడుచుకుంటూ స్కూల్ అయిపోయినాక తిండి కోసం ఇంటికి వెళ్తే అక్కడ ఇంట్లో ఏమీ లేక గంజి నీళ్లు తాగి మళ్ళీ వెనక్కి వస్తుంటే స్కూల్కి మిట్ట మధ్యాహ్నం నెత్తి మీద ఎండ పడతంటే ఆ ఎండకి కాళ్ళకి చెప్పులు లేక చిరిగిపోయిన బట్టలతో వెళ్తున్న పరిస్థితిని ఎప్పుడైనా చూసావా గరికపాటి నరసింహారావు? నీ బతుక్కి నీకు మధ్యాహ్న భోజనం పథకం నీకెందుకు?